श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో సతి దేహత్యాగము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునుపటి ఘట్టంలో తెలుసుకున్నాం కదా, వీరందరూ నిశ్చింతగా కర్మఫలాన్ని పొందగలరని శపించి తన ప్రాణప్రియుడైన శంకరుని మనసులో స్మరించింది సతీదేవి. ఈ ఘట్టంలో అనంతరం సతీదేవి మౌనాన్ని వహించి ప్రశాంత మనస్కురాలై భర్తను ఆదరంతో స్మరించి ఉత్తర దిక్కుగా నేలపై కూర్చుని జలంతో ఆచమనం చేసి వస్త్రంతో కప్పుకొని శుచియై కళ్ళు మూసుకొని యోగ మార్గంలో ప్రవేశించింది. ప్రాణాపాన వాయువులను సమానంగా చేసి ఉదాన వాయువును నాభి చక్రం నుండి ప్రయత్నపూర్వకంగా ఉత్థాపన చేసి బుద్ధితో కలిపి హృదయమునందుంచింది. కంఠమార్గము ద్వారా భురుమధ్యానికి చేర్చింది. యోగ మార్గాన్ని అనుసరించి దేహమునందు అగ్నివాయువును ధరించింది. తక్షణం భుజంగభూషణరాణి అయిన సతీదేవి పాదపద్మముల నుండి యోగాగ్ని ఉద్భవించింది. ఎలా ఉన్నాడు ఆ అగ్ని అంటే, ఆ మహాదేవి అలంకరణార్థం పాదాలు అలంకరించుకున్న కొత్త పారాణిలా శోభాయమానంగా ఉన్నాడు. ఆ పాదాల దగ్గర ఉన్నప్పుడు కంటి మండలం వరకు వ్యాపించిన ఆ దివ్య విగ్రహానికి దక్షిణ నమస్కారాలు చేస్తున్న వహ్నికెంపులా తాపిన వడ్డాణంలా కనక కాంచీదామకంలా ఆభరణ సదృష్టంగా ఉన్నాడు. అనగా నడుము వరకు వచ్చేసరికి వడ్డాణంలా ఉన్నాడట ఆ యోగాగ్నిదేవుడు. వక్షస్థలం వరకు ఎగబ్రాకి వైశ్వానరుడు ఆ దాక్షాయణి అంగరంగా అదుముకున్న కుంకుమ పువ్వు మైపూతల అలంకారప్రాయంగా ఉన్నాడట. ఒక్కసారిగా సప్తజహ్వాలను సాతి చంద్రశేఖరురాణి కలాటం వరకు వ్యాపించినప్పుడు పాలభాగమునందు బాలసూర్య ప్రభతో కుంకుమ బొట్టులా ఉన్నాడు వీతిహోత్రుడు. అనగా కలాటం వరకు వచ్చేసరికి ఆమెకి బాలసూర్యుడు అనగా ఇప్పుడే ఉదయిస్తున్న సూర్యుడా అన్నట్టు ఉన్నాడట. ఆ లలాటం దగ్గర కుంకుమ బొట్టులా పెట్టుకున్నట్టు ఉందట. ఆ సమయంలో సీమంత విధికి ఎగబ్రాకి సింధూరంజన్లా ఉన్నాడు చిత్రభానుడు. అనగా పైన లలాటం పైన సింధూరం పెట్టుకుంటారు కదా ఆడవాళ్ళు, అక్కడికి చేరేసరికి అద్భుతంగా సింధూరంజన్లా ఉన్నాడు ఆ చిత్రభానుడు. గిరిశిఖరాల వంటి నాలుకను సాచి చుట్టుముట్టిన సప్తార్చిస్వరూపములైన జలల మధ్య అనగా పూర్తిగా అంటుకున్న ఆ అగ్ని ఆ మధ్యలో అమ్మవారు ఎలా ఉందంటే, శంకరవతి అయిన సతీదేవి సప్తగిరుల అంతరాళమునందు లోక రక్షాదీక్షను వహించి స్థిరంగా నెలకొన్న లోకపావని అయిన బాలాదేవిలాగా పరమోత్కృష్టంగా మహాదేవో విరాజమానంగా ఉందట ఆ పార్వతీదేవి, ఆ సతీదేవి. పూర్తిగా ఎగబాకిన తరువాత ఆ అగ్నిలో ఆ అమ్మవారు బాలాదేవిలా పరమోత్కృష్టంగా మహాతేజోమానంగా ఉందట సతీదేవి. వెంటనే దోషములన్నీ తొలగిపోయి ఆమె దేహము ఆమె కోరికకు తగినట్టుగా ఆ అగ్ని చేత భస్మం చేయబడి క్రింద పడిపోయినదిట. ఆ దృశ్యాన్ని అక్కడున్న వారందరూ దిగ్భ్రాంతులై చేష్టలకి చూస్తుండగానే వెంటనే హతకల్మషురాలై సతీదేహం ఆమె ఇచ్చను అనుసరించి అగ్నిచే భస్మం చేయబడి క్రింద పడిపోయినది. ఆ దృశ్యాన్ని చూచిన వారందరూ విస్మయాన్ని పొంది పెద్దగా హాహాకారాలు చేశారు. వారందరూ దక్షుణ్ణి నిందించి తమను తాము అపరాధులుగా భావించుకుని వివేకాన్ని పొందారు. ఆ సమయంలో వెంటనే రుద్రుని సేవకులు మహాబలుశాలురు అయిన 60,000 రుద్రగణం మహారౌద్రంతో హాహాకారాలు చేశారు. ఆయుధాలను పైకెత్తి వాద్యధ్వనులను దిక్కులు పక్కటిల్లేలా ప్రళయాన్ని సృష్టించడం ప్రారంభించారు. కొందరు వ్యాకల తుత్తలి తమ ఆయుధాలతో తామే ఖండించుకుంటున్నారు. నశించగా మిగిలిన వారు దక్షుడిని సంహరించడానికి ముందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూసి తక్షణం భృగు మహర్షి యజ్ఞనాశకులైన రాక్షసులను సంహరించే యజుర్వేద మంత్రాలతో, అనగా రాక్షసు సంహరించే ఎవరైతే దేవతలు ఉంటారో వారిని యజుర్వేద మంత్రాలతో దక్షిణాగ్నేయందు హోమం చేశాడు. వెంటనే
ఋభువులనే దేవతలు వేలాదిగా అగ్నిహోత్రం నుండి పుట్టుకొని వచ్చారు. మహర్షులారా, అప్పుడు ప్రమథులకు ఋభువులకు మహాబీభత్సంగా యుద్ధం జరిగింది. బ్రహ్మ తేజస్సులైన ఋభువుల పరాక్రమానికి ప్రమథులు పలాయితులయ్యారు, అనగా పారిపోయారు. ఇంద్రాది దేవతలు, లోకబాలురు, మరుద్గణాలు, విశ్వే దేవతలు, అశ్వినీ దేవతలు, ఋషులు తూష్ణీంభవాన్ని వహించారు, అనగా వారందరూ చూస్తూ ఉండిపోయారు. కొందరు విష్ణువుని ప్రార్థించారు, మరికొందరు విఘ్నం లేకుండా యజ్ఞ పరిసమాప్తికై ఉద్వేగంతో సమాలోచనలు జరిపారు. ఇంత జరిగినా కొందరు మాత్రం ఆ యజ్ఞాన్ని ఎలా పరిసమాప్తి చేయాలని ఆలోచిస్తున్నారట. కానీ బుద్ధిశాలైన హరి మాత్రం సతి దేహత్యాగం వల్లను, రుద్రగణాలను తరిమివేయటం వల్లను భవిష్యత్తులో సంభవించబోయే దుష్ఫలితాన్ని గురించి ఉద్విగ్న మనస్కుడయ్యాడు, అనగా ఆలోచిస్తూ ఉండిపోయాడు శ్రీ మహావిష్ణువు. హరి ఓం తత్సతో. ఇంతటితో సత్యదేహత్యాగము అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో ఆకాశవాణి సత్యము పల్కుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.